హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కల్కి మొత్తంగా 2 ట్రైలర్లు రిలీజ్ అవ్వడం జరిగింది. మొదటి దానితో పోలిస్తే రెండవ ట్రైలర్లో అబ్బురుపరిచే విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. ఈ ట్రైలర్స్ బట్టి చూస్తుంటే చాలామందికి కథ ఏంటనేది కొంతవరకు అర్థమవుతుంది. కాంప్లెక్స్, కాశీ, సంబాల అనే 3 ప్రపంచాలు, వాటిలో మనుషుల మధ్య సంఘర్షణే మెయిన్ స్టోరీ అని తెలుస్తుంది. అన్నీ బాగానే ఉన్న ఓ పాయింట్ మాత్రం సస్పెన్స్లా ఉండిపోయింది. దాని గురించి ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుకుంటున్నారు. కల్కి 2 ట్రైలర్స్ చూస్తే సినిమాలోని చాలా పాత్రల్ని పరిచయం చేశారు మేకర్స్. వీటితో పాటు ఇంకా చాలా పాత్రలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్ అయితేనే కానీ దీని గురించి క్లారిటీ రాదు. సరే, ఇదంతా పక్కన పెడితే కల్కి ఎవరనేది సస్పెన్స్ ఫ్యాక్టర్గానే మిగిలిపోయింది. కొందరు ప్రభాస్ అంటుంటే మరికొందరు విజయ్ దేవరకొండ అంటున్నారు. ఇంకొందరైతే దుల్కర్ సల్మాన్ కల్కిగా కనిపిస్తాడని మాట్లాడుకుంటున్నారు. కల్కి ట్రైలర్స్ చూసి ఎవరికి నచ్చినట్లు వారు స్టోరీని డీకోడ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ చాలామంది ఇక్కడ ఓ లాజిక్ మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో హీరోగా ప్రభాస్ చేస్తున్నప్పుడు కల్కి ఇంకెవరో అయితే ప్రేక్షకులు అంగీకరిస్తారా అనేదే మెయిన్ క్వశ్చన్. ఒకవేళ దర్శకుడు నాగ్ అశ్విన్ అలా చేసినా సరే కన్విన్సింగ్గా స్టోరీ చెప్పడం అనేది పెద్ద టాస్క్. మరి ఈ ప్రశ్నలన్నిటికీ ఎండకోటు పడాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే. మరి కల్కి ఎవరనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.